కలుగునుగాక. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. గడిచిన వారం నేను చెప్పిన మాటలు ఎంతమందికి జ్ఞాపకం ఉన్నాయి? మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాను. అర్థమైందా, అర్థం కాలేదా? పోయిన వారం నేను చెప్పిన మాటలు మీకు అర్థమైనయా, అర్థం కాలేదా? జ్ఞాపకమే లేదా? పోయినాయా? హల్లెలూయా. ఒకరికన్నా జ్ఞాపకం ఉన్నాయా? ఎవరికన్నా జ్ఞాపకం ఉన్నాయా? లేవా ఎవరికి? దేవునికి అసలు విషయాన్ని దాటేసి కొసరు విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటారు కదా. అంతే. నేను 4 విషయాలు చెప్పా. మనకి 4 నియమాలు ఉన్నాయని చెప్పా. ఏమి నియమాలు? రైట్. రెండో నియమం ఏంటి? ఈ చర్చని చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఒక్కొక్కసారి దిగులు వచ్చింది, ఒక్కొక్కసారి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. మీరేమో శరీరానుసారంగా ఆలోచించేవాళ్ళు అయ్యారు, నేనేమో ఆత్మానుసారంగా ఆలోచించేవాడిని అయ్యాను. మన ఇద్దరికి పొసకట్లా ఇక్కడే. కనుక నేను కూడా ఆత్మానుసారం నడిచే వాళ్ళ మధ్య సేవ చేయాలని అనుకుంటున్నా. దేవుడు అటువంటి సమయమును నాకు ప్రాప్తింపజేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. శరీరానుసారం పోయే వాళ్ళకి, ఆత్మానుసారంగా పోయే వాళ్ళంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఆత్మానుసారంగా పోయే వాళ్ళకేమో శరీరానుసారంగా పోయే వాళ్ళని చూస్తే అదొక బాధ, అదొక దిగులు, అదొక దుఃఖం. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభువారి రాకడ రాబోతా ఉందని మీ అందరికీ తెలుసు. అది ఎప్పుడో, ఏ సమయమో మనకి తెలియదు. ఒకవేళ మనం జీవించి ఉన్నప్పుడే ఆయన రాకడ వస్తే మనం ఎత్తబడతామా, విడువబడతామా? ఒకవేళ విడువబడితే ఏమవుతుంది? విడువబడితే ఏమవుతుంది? విడువబడితే ఏమవుతుంది? 1000 ఏళ్ల శ్రమలు ఈ లోకంలో అనుభవించాలి. అటు తర్వాత తీర్పుకు కొనిపోబడాలి. అటు తర్వాత అసలైన అగ్నిగుండం ఉంటుంది. హల్లెలూయా. వినండి నా మాట కొంచెంసేపు, ఎక్కడెక్కడో మనసు పెట్టకుండా వినండి. హల్లెలూయా. మనం విడవబడితే మొట్టమొదట 1000 సంవత్సరాల నీతి పరిపాలన ఉంటుంది. పరిశుద్ధులందరూ కూడా అధికారము కలిగిన వారై ఉంటారు. ఎవరైతే విడువబడతారో వారందరూ కూడా 1000 ఏళ్ళు శ్రమల పాలవుతారు. ఇక్కడే 1000 ఏళ్ళు ఏమవుతారు? శ్రమల పాలవుతారు. 1000 ఏళ్ళ శ్రమలు భరించాలి. అప్పుడు ఇక చావు బ్రతుకు అనేది ఉండదు. అర్థమైందా మీకు? యేసు ప్రభు తీర్పు వచ్చిన తర్వాత ఇక మరణము, జీవం అనేది ఏమీ ఉండదు. 1000 ఏళ్ళ శ్రమలు ఇక్కడే పడాలి. ఈ 1000 ఏళ్ళు శ్రమలు పడిన తర్వాత మరలా తీర్పు ఉంటుంది. ఈ తీర్పు తర్వాత మరణానికా, జీవానికా, ఇన్ని సమస్యలు ఉంటాయి. అదే ఆత్మ కలిగి జీవించామనుకోండి, 1వ మరణానికి మన మీద అధికారం లేదు, 2వ మరణానికి మన మీద అధికారం లేదు. ఏకంగా మనం పరలోకానికి హక్కుదారులం. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో గనులైన వాళ్ళు ఎంతోమంది చచ్చిపోతున్నారు. మొన్న మధ్య కొర్నేలి గారు చచ్చిపోయాడు. ఏమేమో చేశాడు, ఎన్నెన్నో చేశాడు. ఏమైనా క్రియలు ఆయన ఎమ్మట పోయినాయా? ఇక్కడ ఇల్లు కట్టాడు, ఊళ్ళోకి వచ్చి ఇల్లు తీసుకొని పోయాడా కొర్నేలి గారు? నాతో పాటు నా సమాధిలో పెట్టండి ఇంటిని అని చెప్పాడా? ₹1 అయినా ఏమైనా జేబులో పెట్టుకొని పోయాడా? పెట్టారా ఏమన్నా? పరలోకంలో ఏదైనా చిల్లర ఖర్చులకు వాడుకోవటానికి
చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చిల్లర ఖర్చులకి అక్కడక్కడ మిఠాయిలు కొనుక్కొని తినడానికి ఏమైనా పెట్టారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, మనము చేసిన క్రియలు మంచివైనను చెడ్డవైనను దేవుని న్యాయపీఠము ఎదుట. అయితే మనం ఈ లోకంలో ఎంత గొప్ప పాపంతో జీవించినా ఆ పాపము కనబడకుండా దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు అనే మన రక్షకుడు మన పాపముల పుస్తకం మీద, మన చిట్టా మీద ఆయన యొక్క రక్తాన్ని గుమ్మరించాడు. ఆమేన్. అంటే మన పాపాల పొద్దు ఏదైతే ఉందో, మన అతిక్రమముల పొద్దు ఏదైతే ఉందో, మన చిత్రగుప్తుడి చిట్ట అంటారే, అటువంటి చిట్ట ఏదైనా ఉంటే, మన పాపములు అన్నీ కూడా ఆయన గ్రంథములో వ్రాయబడితే అది మరలా మనకు పెనుముప్పుగా పరిణమించకుండా ఆయనే తన రక్తాన్ని ఆ పాపాల మీద పోసేశాడు. కనుక ఇప్పుడు మన పాపాలు కనపడతాయా? చెప్పండి. మన పాపాల పుస్తకం మీద ఆయన రక్తాన్ని పోసాడు కనుక మరలా ఆ పాపాలు ఆయన చూసిన ఆయన కనపడతాయా? ద్వారా పాపము వచ్చింది కనుక పాప నియమము అనేది వచ్చింది. అప్పుడు పాపము వలన వచ్చు జీతము మరణము అని, పాపం ఎప్పుడైతే వచ్చిందో మరణం అనేది లోకంలోకి వచ్చింది. అంతవరకు మరణం లేదు. కాబట్టి పాపం అనే దాని ద్వారా ఏమొచ్చింది? ఏమొచ్చింది చెప్పండి వెనకమాలోళ్ళు. ఏమొచ్చిందమ్మా? హల్లెలూయా. పాపం వలన మరణం వచ్చింది. అయితే ఈ మరణాన్ని కొట్టివేయటానికి, పాపము లేకుండా జీవించటానికి ధర్మశాస్త్ర నియమమును ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడంటే పాపం అంటే ఏంటో లోకానికి తెలియాలి. కాబట్టి ఈ పాపం అనేది ఏదో తెలిసినప్పుడు ప్రజలు పాపం జోలికి పోకుండా ఉంటారు. ఒకవేళ వాళ్ళు తెలుసో తెలియకో పాపం చేస్తే ఆ పాపానికి క్షమాపణ దహన బలి ద్వారానో, అపరాధ పరిహారార్థ బలి ద్వారానో, పాప పరిహారార్థ బలి ద్వారానో, నైవేద్య బలి ద్వారానో, సమాధాన బలి ద్వారానో అవన్నీ కూడా వాళ్ళు చెల్లించటానికి సిద్ధమవుతారు. కనుక పాపం అనేది వాళ్ళ హృదయాల్లో ఏలకుండా ఉంటుందని దేవుడు సంకల్పించి ధర్మశాస్త్ర నియమాన్ని పెట్టాడు. అయితే ప్రజలు ఏం చేశారంటే, మేము పాపము మానుకోం కానీ, పాపం అంటే ఏంటో తెలుసు కానీ పాపాన్ని మేము మానుకోం కానీ పాపం చేస్తాము, బలి కూడా. చెప్పండి హల్లెలూయా. పాపం చేస్తాము కానీ బలి కూడా అర్పిస్తాం. అందుకనే లార్డ్ నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను. ఇంకా తర్వాత ప్రైజ్ ద లార్డ్. గమనించండి, ఇక్కడ నిర్దోషమైనది, మగది, ఈ రెండు విషయాలు కూడా మనం కొంచెం సేపు జ్ఞాపకం పెట్టుకోండి. అనేకమైనది ఇక వరుసగా ఇక్కడ నుంచి అన్ని బలుల గురించి ఉంటుంది. అన్ని బలులలో కూడా మనకేం కనిపిస్తుంది అంటే నిర్దోషమైనది, మగది. బలి అర్పించబడాలంటే ఏది కావాలి? నిర్దోషమైనది కావాలి, మగది కూడా కావాలి. అంటే మేల్ అనేది కావాలి, రెండవది నిర్దోషమైనది కావాలి. ఇప్పుడు మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు మగ వ్యక్తిగా జన్మించారు, అవునా కదా? అంటే బలికి ఆయన యోగ్యమైన వాడు, అవునా కాదా? నెంబర్ 1 పాయింట్, బలికి యోగ్యమైన వాడు. 2 నిర్దోషమైనది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఏ పాపము లేకుండా జీవించాడు అనేది మనందరికీ తెలుసు, అవునా కాదా? నా వైపే చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ 2 విషయాలు మనకేం తేటతెల్లం చేస్తున్నాయి? యేసుక్రీస్తు ప్రభువారు బలికి అర్హుడు. అంటే నిర్దోషమైనది అని అంటే, నిష్కల్మషమైనది అని అంటే ఏ పాపము కూడా లేనిది, ఏ లోపము కూడా లేనిది. బలికి అర్పించబడబోయేది ఏదైనా కానీ దానికి
ఏ విధమైన లోపం ఉండటానికి వీల్లేదు. కుంటికాలు గలదో, లేకపోతే అవయవ వైకల్యం కలిగినదో, లేకపోతే శరీరంలో కొన్ని భాగాల్లో కొన్ని లోపాలు ఉంటాయి కదా, కొన్ని అవలక్షణాలు ఉంటాయి జంతువులకి. అటువంటి అవలక్షణాలు ఏది కూడా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి. అంతేకాదు, ఆ మగదైనప్పటికీ కూడా ఇంకా ఏ యొక్క ఇతర ఆడదానితో కూడా అది కలవకుండా ఉన్నప్పుడే అది బలికి యోగ్యమైనది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు వివాహం చేసుకోలేదు అనే దానికి కూడా, ఒకవేళ ఆయన వివాహం కనుక చేసుకుంటే ఆయన బలికి యోగ్యమైన వాడు కాదు. వివాహం కనుక చేసుకుంటే ఆయన నిర్దోషిగా నిష్కల్మషుడుగా ఉండేవాడు కాదు. ఆయన బలికి యోగ్యమైన వాడుగా ఉండేవాడు కాదు. ఎందుకు యేసు ప్రభు పెళ్లి చేసుకోలేదు? ఎందుకు? ఆయన శరీరములో ఏ లోపము లేదు అని అంటే, ఏ లోపము లేనప్పుడే ఆయన బలికి అర్పించబడటానికి యోగ్యుడుగా ఉంటాడు. కానీ ఇక లేకపోతే యోగ్యత లేదు. ఎవరు పడితే వాళ్ళు నేను పాపం లేకుండా జీవిస్తాను, నేను బలికి యోగ్యుడిగా ఉంటాను అని అనుకుంటే, ఆ బలి అర్పించబడబోయే వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉండాలి. అతను మగవాడిగా ఉండాలి, రెండవది నిష్కల్మషంగా నిర్దోషంగా ఉండాలి, ఏ లోపం లేకుండా ఉండాలి. అంతేగాని కాలు ఒకటి అవుతుందో, లేకపోతే కన్ను లేకుండానో, చెవుడొచ్చో, లేకపోతే చెవులు లేకుండానో, చేతులు ఏళ్ళు లేకుండానో ఉండటానికి కుదరదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణమైన ఆయుష్మంతుడుగా ఆరోగ్యవంతుడుగా ఉన్నారు. కనుకనే ఆయన బలి అర్పించబడటానికి యోగ్యత పొందాడు. హల్లెలూయా. అందుకనే ఆయన ఛాలెంజ్ చేశాడు, ఒకవేళ నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపిస్తారా అని అడిగాడు. ఆయన ఛాలెంజ్ చేశాడు. ఒకవేళ నీలో ఈ బలికి ఈ యోగ్యమైన సంగతి లేదు అని చెబితే ఆయన ఖచ్చితంగా ఆయనలో ఏదైనా లోపం కనుక చూపిస్తే దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉండేది. అయితే ఆయన గురించి ఆయనలో లోపం ఉందని ఏ ఒక్కరు కూడా స్థాపించలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దామా? కనుక ఆయన బలికి యోగ్యమైన వాడు. ఎందుకు అనగా, ధర్మశాస్త్రము ఏదైతే చేయలేకపోయిందో, ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటో చూపించింది, ఆ పాపానికి విరుగుడు సూచించింది. కానీ ఏ పాపము లేని వ్యక్తిగా ఎలా జీవితాంతం ఉండాలి, ప్రతిరోజు బలి చెల్లించకుండా ఒకేసారి బలి ఎలా మన మీదకి ఆపాదించబడుతుంది అనే విషయాన్ని గురించి ధర్మశాస్త్రము చెప్పలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారైతే శాశ్వతమైన బలిగా ఆయనే అర్పించబడ్డాడు. అందుకనే ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడే. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏమో రోజుకొక బలి అర్పించాలి, పాపం చేసినప్పుడల్లా నిర్దోషమైన దాన్ని మగదాన్ని తీసుకొచ్చి వధించాలి అని చెప్పింది. అయితే ఇక్కడ మాత్రం ఈ ప్రతిసారి బలి అర్పించబడాల్సిన పని లేకుండా యేసుక్రీస్తు వారే శాశ్వతమైన బలిగా అర్పించబడ్డారు. దేవునికి స్తోత్రం. అందుకనే ధర్మశాస్త్రమును నేను కొట్టివేయటానికి రాలేదు, కానీ నెరవేర్చటానికి వచ్చాను. ఎలా నెరవేర్చాడు అని మిమ్మల్ని ప్రశ్న అడిగితే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు దాకా ఏమోనండి నెరవేర్చాడంట, కానీ నాకు సరిగ్గా తెలియదు కదా, ఇదే మాట చెబుతాం. కానీ ఆయన నిర్దోషమైన మగ వ్యక్తిగా ఉంటూ ఏ పాపము లేకుండా జీవించి మన కోసం తాను ప్రాణం పెట్టాడు. కాబట్టి బలికి యోగ్యమైన వాడై ఉన్నాడు. పెడతాడు అని అంటే ఖచ్చితంగా నేను చెప్పగలను, మానవునికి ఒక భయము అనేది దేవుడు కలుగజేయాలనుకుంటాడు. దేవుని యొక్క శక్తి ఏంటో మానవుడికి చూపించాలి అని అనుకుంటాడు. ఎవరైనా చూసారా? కరోనా లాంటి విపత్తు ఎవరైనా చూసారా? చరిత్రలో ఉందా ఎక్కడన్నా? ప్రైజ్ ది లార్డ్. మన కళ్ళ ముందు మనం చూడలా, మనం వినలేదు కూడా. గాల్లో వచ్చే వైరస్ మనుషులను చంపటం ఏంటండి? గాల్లో ఉండే వైరస్ మనుషులను చంపటం అనేది ఇది ఆశ్చర్యం కాదా? ఇది కరోనా రాకముందు మనం చెబితే ఎవడన్నా నమ్ముతామా? చెప్పండి గట్టిగా, ఇదేనా చెప్పండి. నమ్ముతామా? నమ్మం. కానీ మన కళ్ళ ముందుకు వచ్చింది కాబట్టి
రేపు రెండవ రాకడలో తీర్పు దినాన కూడా ఇదే గతి. అరే మీ దుంపలు దాకా కరోనా ఎందుకు పంపించాను, అంతకుముందు లేనిది ఇప్పుడు కళ్ళ ముందుకు వచ్చేటప్పటికి మీరు భయభ్రాంతులు అయ్యారే, ఇళ్లలో దాక్కున్నారే. ఇప్పుడు నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను కదా, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పాను. మీరు విన్నారా మీ దుంపల దాకా వినరు. ఎందుకు వింటారు? వచ్చిన తర్వాత కానీ మనకి అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ గనక లేకపోతే మన బ్రతుకులే లేవు. ఆమేన్, హల్లెలూయా. మనకి ఆధారం లేదు. మనకి యేసు ప్రభు గనక పరిచయం కాకపోతే మన బ్రతుకు ఎలాగుండేదంటే పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో చనిపోయేవాళ్ళము. మనకి దిక్కు దరి తెలియిస్తేది కాదు. నిజానికి మనం ఎంత గొప్పవాళ్ళమంటే ఈ రక్షణ సువార్తను మనకు అందించి మన చెవులకు చేర్చి మనం రక్షణ పొందటానికి దేవుడు మనకి ఎంతగా తోడ్పడ్డాడో యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పొద్దా? మనం చాలామందికి తెలియదు అసలు ఈ రక్షణ సువార్త, చాలామందికి తెలియదు. రేపు నిందేయటానికి దేవుని మీద ఏం లేదు. ఇదిగో సర్వ మానవాళికి టీవీల్లో సువార్త ప్రకటించబడుతుంది, పేపర్లో సువార్త ప్రకటించబడుతుంది. ఈ రీతిగా సెల్ ఫోనుల్లో కానీ యూట్యూబుల్లో కానీ మైకుల్లో కానీ ప్రతి చోట వీధి సువార్తల్లో కానీ ప్రకటించబడుతుంది సువార్త. నాకు తెలియదు అని అంటే దేవుడు ఒప్పుకోడు. అన్యులుగా ఉన్నవాళ్ళు ప్రభువా మాకు తెలియదా రక్షణ విలువ ఏంటో అంటే దేవుడు ఏమంటాడంటే నీ చెవులకి వినపడినప్పుడు నువ్వు నమ్మి రక్షణ పొందాలి. అందుకనే నిజానికి ఈ ఒక్క మాటను బట్టి నిజంగా మీరు ధన్యులు. ఎందుకనంటే మీరు విన్నారు, విని నమ్మారు, రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం. రేపు పరలోక రాజ్యములో మనము ఉండే నిమిత్తము కనీసం మనకి ఒక ఆధారం దొరికింది, ఒక రక్షణ దొరికింది, ఒక సువార్త దొరికింది. మనము మన ప్రతి పాపమును ఆయన మీద వేయటానికి ఒక గొర్రె పిల్ల మనకు దొరికింది. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లను మనం వెతికి కనుక్కొని మన ప్రతి పాపాన్ని దాని మీద మనం వేశాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం వేయగలిగాం, మన ప్రతి పాపాన్ని తీసుకెళ్ళి దాని మీద వేయగలిగాం. అందుకనే మనకు విడుదల కలిగింది, మనకి స్వస్థత కలిగింది. ఈ గొర్రె పిల్లని మనం కనుగొనలేకపోతే మన బ్రతుకులు ఏమయ్యాయి చెప్పండి? ఈ పాప భారము ఎంత పెద్దదో, ఎంత మోయలేనంత గొప్పదో, రేపు అగ్ని ఆరదు, పురుగు చావదు. ఓ క్రైస్తవ జనాంగమా, సువార్తను నిర్లక్ష్య పెడుతున్నావా? వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతున్నావా? అయితే రేపు రాబోయే రోజుల్లో నీ గతి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో. ఇంత గొప్ప రక్షణ నీ దగ్గరికి వచ్చిన తర్వాత నీ ముందు ఇప్పుడు 2 నియమాలు తీసివేసి 3వ నియమం 4వ నియమం పెట్టాడు. 2 దారులు పెట్టాడు. శరీర నియమము, ఆత్మ నియమం పెట్టాడు. ఇప్పుడు కూడా ఆయన నీకు స్వాతంత్రం ఇచ్చాడు. నేను రక్షణ ఇచ్చాను కదా, ఇక వీళ్ళందరూ నా పిల్లలే, బలవంతంగా అయినా నాకు ఇష్టం వచ్చినట్టే నడవాలని ఆయన చెప్పలేదు. ఇప్పుడు కూడా నేను 2 దారులు నీ ముందు పెట్టాను, నీ ఇష్టం. ఇప్పుడు రక్షణ ఇచ్చాను కదా, నీ పాపం ఎత్తివేశాను కదా, కాబట్టి నువ్వు నాకు బందీగా ఉండమని చెప్పలా. చూడు, మరణమును జీవమును నీ ఎదుట పెట్టాను, ఏది కావాలో ఇంకా కోరుకో. ఇంత గొప్ప రక్షణ ఇచ్చినప్పుడు మనం యేసయ్యని కోరుకోకుండా మరలా లోకానుసారమైన జీవితం మనం కోరుకుంటున్నాం. దీని నుండి మనల్ని ఎవడు తప్పిస్తాడు చెప్పండి? లోకానుసారమైన జీవితము మరణం. ఏముంది ఎస్తేర్? శరీరానుసారమైన జీవితం మరణం, ఆత్మానుసారమైన జీవితము జీవమును సమాధానమునై ఉన్నది. సమాధానం కావాలేనంటే ఆత్మ సంబంధమైన జీవితంలో సమాధానం ఉంది. చాలామంది చెప్పే మాట ఏంటంటే సమాధానం లేదండి, నెమ్మది లేదండి. ఇదే కదా, లోకమంతా కూడా దేనితో అట్టుడికి పోతుంది, దేన్ని చూసి చింతపడుతుంది అని అంటే కోట్ల డబ్బున్న సమాధానం లేదు, శాంతి లేదు, వాళ్ళ జీవితాల్లో జీవము లేదు. ఎందుకనంటే వాళ్ళు ఆత్మ సంబంధులు కాదు. ఆత్మ సంబంధులైన మనకి జీవమున్నది, సమాధానం ఉన్నది. హల్లెలూయా. ఏముంది?
జీవము. కనుక మనకి ఇవ్వబడిన ఈ మార్గాల్లో దేని వైపుకి మనం వెళతామో మనల్ని చూస్ చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఈ 4 నియమాలు మన జీవితాల్లో ఉండగా మనం ఏ నియమం వైపు అడుగులు వేస్తామో మనకే తెలియాలి. 2 నియమాలు పోయినాయి, 2 నియమాలు వచ్చినాయి. ఇప్పుడు శరీరానుసారమైన జీవితం జీవిస్తావా, ఆత్మానుసారమైన జీవితం జీవిస్తావా? శరీరానుసారమైన జీవితం మరణం అంటే అది అట్టెట్ట ఉండే మరణం కాదు. ఆ మరణం అగ్ని ఆరదు. హల్లెలూయా. చూసొచ్చామా మరణం ఉందో లేదో, అగ్ని ఆరదు, పురుగు సావదు, నిజానికి ఉందో లేదో మనకి తెలుసా అని అంటారా? హల్లెలూయా. మనకి రక్షణ అనుగ్రహించబడినది అనే మాట ఎంత నమ్మకమైనదో. 2025 సంవత్సరముల నాడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనే మాట ఎంత నమ్మదగినదో, రేపు పరలోకము పాతాళము ఉన్నాయి అనేది అంతే నమ్మకం. హల్లెలూయా. అది లేకపోతే ఈ జీవ గ్రంథంలో ఎందుకు రాయిస్తాడు ఆయన? చాలామందికి ఇంకా డౌట్లు ఉన్నాయి. ఏమోలే, ఉన్నాయో లేవో. నిజానికి క్రైస్తవులు కూడా లెక్కలేని జీవితం జీవిస్తున్నారనంటే వాళ్ళకి పాతాళం అనేది ఇంకా బయలుపరచబడలా. పాతాళం అనేది బయలుపరచబడలేదు కాబట్టి వాళ్ళకి భయం భక్తి లేకుండా బతుకుతున్నారు. ఉందంటావా, ఏదో చెప్పాడు కానీ దేవుడు నిజంగా ఉందంటావా అని అనుకుంటున్నారు. అందుకనే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక రోజుకి 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రిని పెట్టాడు. అంటే నువ్వు వెలుగులో ఎలాగైతే దేవుడు నీకు ఒక మార్గాన్ని, జీవాన్ని ఎలాగిచ్చాడో 12 గంటల చీకటి కూడా. అంటే ఆ చీకటి దేనిని సూచిస్తుంది? మరణమును, పాతాళమును సూచిస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మనిషి జీవితంలో సంతోషం ఉందా? దుఃఖం కూడా ఉందా? సంతోషం ఉన్న మనుషుల జీవితాల్లో దుఃఖం ఎందుకు వస్తుంది? దుఃఖం అనేది నిజమా అబద్ధమా? చెప్పండి. హలో, వింటున్నారా నా మాట? అసలు వింటున్నట్టే లేదుగా. కొంతమంది ఎటో పోయారు. సింగపూర్ పోయారా, అమెరికా పోయారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, సంతోషంగా ఉన్న మీ జీవితాల్లోకి ఏడుపు వస్తుంది అప్పుడప్పుడు. ఎందుకు వస్తుంది? వినపట్ల నాకు. సమస్యలు ఎందుకు వస్తున్నాయి? మనిషి జీవితంలో మరి సమస్యలే ఉంటున్నాయా? అప్పుడప్పుడు సంతోషం కూడా కదా. అంటే మనిషి జీవితము సుఖ దుఃఖాల యొక్క మిశ్రమం. కనుక నీ జీవితంలో నువ్వు నమ్మితే నీ జీవితాన్ని సుఖమయం చేసుకోగలవు, సంతోషమయం చేసుకోగలవు అనేది నీ కళ్ళ ముందు ఇస్తున్నాడు. నువ్వు గనక సక్రమంగా నీ జీవితాన్ని చేసుకోలేకపోతే, అది నీ అదుపులో లేకపోతే అది నీకు దుఃఖాన్ని మిగులుస్తుంది, అది నీ జీవితంలో బాధను కలుగజేస్తుంది అనేది కూడా దేవుడు నీ కళ్ళ ముందు పెడతాడు. ఎందుకు అని అంటే మనిషి జీవితంలో 2 ఉంటాయి. అందుకని అంటాడు దేవుడు, నీకు జీవం కావాలా, మరణం కావాలా? నీకు సంతోషం కావాలా, దుఃఖం కావాలా? నీకు నాశనం కావాలా, ఆశీర్వాదం కావాలా? నీకు పరలోకం కావాలా, పాతాళం కావాలా? ఈ 2 ప్రశ్నలు ఎప్పుడు అడుగుతూనే ఉంటాడు. నువ్వు నీ జీవితంలో సుఖము దుఃఖము అనే 2 ఉన్నాయని నమ్మితే నీకు పాతాళం పరలోకం ఉందని నువ్వు నమ్మి తీరాలి. నీకు వెలుగు చీకటి ఉన్నాయి నిజము అని నువ్వు గనక నమ్మితే పాతాళం పరలోకం 2 ఉన్నాయని నువ్వు నమ్మి తీరాలి. అందుకనే దేవుడు ఇవన్నీ నీ కళ్ళ ముందు పెడతాడు, ఊరకనే పెట్టడు ఆయన. ఈ జీవ గ్రంథంలో ఆయన పుట్టుకకు గురించి ముందు రాశాడు. మీరు గమనించండి బాగా. యేసుక్రీస్తు పుట్టడానికన్నా ముందుగానే కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాల క్రితమే ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు, ఇదిగో లోకరక్షకుడు వస్తాడని.
చరిత్రకారులు రాశారు, వచ్చిన తర్వాత మనం ఆయన కళ్ళారా, అంటే మనకు కాదు, మన ముందు తరాల వాళ్ళు ఆయన చూశారు. దేవునికి స్తోత్రం. చూశారు కదా, రాయబడిన ఆయన గురించి చూశారు. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత పరలోకమును ఎలా వర్ణిస్తున్నాడో మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో పరలోకం ఎలా ఉందో అక్కడ మనకి వర్ణన అనేది కనపడుతుంది. పాతాళం కూడా ఎలాగ ఉందో వర్ణన కనపడుతుంది. అయితే యేసుక్రీస్తు గురించిన ప్రవచన గ్రంథాల్లో ఉన్న విషయాలు నమ్మిన మనం, యేసుక్రీస్తు పుట్టుక, యేసుక్రీస్తు చేసిన ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేసిన విషయాలన్నీ నమ్ముతున్న మనం పరలోకాన్ని, పాతాళాన్ని గురించి మాత్రం నమ్మట్లేదు. ఇది సుస్పష్టం. ఎవరికైనా మీ అంతరంగాల్లో ఉన్న విషయాన్ని మీరు తీసి చెప్పండి. ఏమండి, నిజంగా నేను నమ్ముతున్నానండి అని అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీ చెయ్యి పైకి చూపించండి. నిజంగా పరలోకం ఉందని నేను నమ్ముతున్నానండి అని. ఆమేన్, హల్లెలూయా. మీరు నిజంగా పరలోకం, పాతాళం ఉందని నమ్మితే మీ ప్రవర్తన వేరేగా ఉంటుంది. హల్లెలూయా. మీ ప్రవర్తన వేరేలాగా ఉంటుంది. ఎందుకు అనంటే మన నోటిని మనం జాగ్రత్త చేసుకుంటాం, మన చూపుని జాగ్రత్త చేసుకుంటాం, మన నడకనే జాగ్రత్త చేసుకుంటాం. మనం పరలోకం పోవాలి కాబట్టి నిర్దోషమైన దానిని, నిష్కలంకమైన దానిని మనము వెంబడిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఇంకొక మాట మీకు చెప్పాలి. ఇవన్నీ కూడా మనలో నుంచి తొలగిపోవాలని అంటే మనలో ఉన్న కొవ్వుని ఏదైతే ఉందో అది దేవునికి సమర్పించాలి. కొవ్వుని మనం తొలగించుకోవాలి. ఇక్కడ మీరు గమనించండి, లేవీకాండము 3:16, లేవీకాండం 3:16 చదవండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి క్రొవ్వు అంతా కూడా ఎవరిదంటున్నాడు? చెప్పండి గట్టిగా. కొవ్వు అంతా యెహోవాదే. నిజానికి పరలోక రాజ్యానికి మనల్ని పోనీయకుండా మనకు అడ్డుపడుతున్న కొవ్వు, నిజానికి మన రక్తంలో కొవ్వు అనేది పెరిగిందనుకోండి, ఏమవుతుంది? గుండెకి వచ్చే ఆ 4 నాళాలు కూడా కొవ్వు అడ్డం పడితే ఏమవుతుంది? స్ట్రోక్ వస్తుంది కదా, హార్ట్ స్ట్రోక్ వస్తుంది. స్టెంట్లు వేయాలి అంటారు, లేకపోతే బైపాస్ చేయాలంటారు. ఏంటి? ఆ రక్తములో కొవ్వు శాతం ఎక్కువ కలిసిపోతే ఆ రక్త ప్రసరణ అనేది బాగా జరగదు. అందుకనే కొవ్వు అనేది అనర్థదాయకమైనది అని, ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండకూడదండి అని చెప్తారు డాక్టర్లు. అవునా? ఈ విషయాలు మీకు బ్రహ్మాండంగా తెలుసు. మీకు తెలియదు ఏముంది అసలు? శరీరం గురించి, రక్తాన్ని గురించి మీకు చెప్పేది ఏముంది? అసలు మీకు తిరిగే లేదు. యేసు రక్తమే చేయం. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనలో ఉన్న కొవ్వు ఏదైనా పేరుకొని ఉంటే అది మనం దహించుకోవాలి. దేవుని యొక్క బలిపీఠం దగ్గర మనం ఎప్పుడైతే దహించుకుంటామో అప్పుడే మన సర్వ అవయవాలు చక్కగా పనిచేస్తాయి. ఈ కొవ్వు బట్టి మనం ఏం చేస్తున్నామనంటే కొన్ని విషయాలు వినటానికి మనకి చెవులకి మందం వస్తుంది. కొవ్వు పట్టినప్పుడే చెవులకి మందం ఎక్కుతాయి, కళ్ళకి మందం వస్తుంది, గ్రహించటానికి కూడా అర్థం కాదు. అందుకని అంటాడు అక్కడ కొవ్వు అంతా కూడా యెహోవాదే అని చెప్తాడు. ఇంకొక చోట చూడండి, నిర్గమకాండము 29, 13, 14 వచనాలు చదువుదాం. నిర్గమకాండము 29, 13, 14 వచనాలు చదువుదాం. దహించవలను, మరియు అంత్రములను కప్పుకొను, క్రొవ్వంతటిని, కాలేజము మీది వపను, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద క్రొవ్వును నీవు తీసి బలిపీఠం మీద. అంటే
దేవుడికి ఏది అంగీకారము అని అంటే, కొవ్వు అనేది దేవుడు బలిగా అర్పించటానికి యోగ్యమైనది. అంటే మన శరీరములో ఇది మనం అన్వయించుకుందాం. ఒకటి, బలిగా అర్పించబడటానికి యోగ్యమైనది ఏదంటే నిర్దోషమైనది, నిష్కలంకమైనది. రెండవది ఏదంటే క్రొవ్వు అనేది మాత్రం ఖచ్చితంగా ఈ శరీర భాగాల్లో ఎక్కడున్నా కూడా అది తీసైతే దేవుని యొక్క దహన బలి ఆ కట్టెల మీద పేర్చి దానిని బలిగా అర్పించాలని లేవీకాండము, నిర్గమకాండంలో దేవుడు తెలియజేస్తారు. అంటే శరీరంలో ఏ భాగములో కొవ్వు ఉన్నా కూడా, అంటే బలి పశువుగా అర్పించబడుతున్న దాని యొక్క కొవ్వు ఏదైతే ఎక్కడుంటుందో శరీరంలో ఏ భాగంలో ఉన్నా సరే అదంతా కూడా దేవునికి అర్పించాల్సిందే. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి యోగ్యమైన ఆరాధన, దేవునికి ఇష్టమైన బలిగా మన యొక్క స్తుతియాగం ఉండాలి అని అంటే మనము నిష్కలంకంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి, లోపాలతో కాదు. ఇది ఇందాక ఏదైతే నేను చెప్పానో అది మీకు గనక అన్వయించుకుంటే, యేసుక్రీస్తు ప్రభు నిర్దోషమైన వాడుగా ఉన్నాడు, నిష్కళంకమైన వాడుగా ఉన్నాడు, ఏ లోపం లేనివాడుగా ఉన్నాడు గనుక ఆయన బలికి యోగ్యమైన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు దేవునికి నీకు నువ్వే బలిగా అర్పించుకుంటున్నావు. ప్రభువా, నా కోరిక నెరవేరాలి అంటున్నావు. నేను మాట్లాడే ప్రతి మాట నీ సన్నిధికి చేరాలి అంటున్నావు. నా ప్రార్థన నువ్వు అంగీకరించాలి అంటున్నావు. బాగా అర్థం చేసుకోండి. నా ప్రతి మాట నువ్వు వినాలి అంటున్నావు. నేను అడిగిన ప్రతి కోరిక నెరవేరాలి అంటున్నావు. నేను నీ సన్నిధిలో యోగ్యమైన వ్యక్తిగా కనపడాలి, నీ దీవెన ఆశీర్వాదాలు నాకు నా బిడ్డలకి రావాలంటున్నావు. అయితే నువ్వు దేవునికి ఏ శ్రేష్టమైన బలి అర్పిస్తున్నావు? కనీసం మంచి పాట పాడుతున్నావా? కనీసం మంచిగా దేవుని గురించి పొగుడుతున్నావా? దేవుని గురించి అనేక మందికి చెప్తున్నావా? ఇదేది నువ్వు చేయటం లేదు కదా. కనీసం దేవుని సన్నిధికి నిర్దోషమైన, నిష్కళంకమైన వ్యక్తిగా నిన్ను నువ్వు కనపరుచుకోవటానికైనా సరే నువ్వు సిద్ధపడుతున్నావా? నీ కాలు చేతులలో పాపం లేకుండా, నీ నోటితో పాపం లేకుండా, నీ కళ్ళతో పాపం లేకుండా, అంటే చెడు చేసే చేతులు, చెడు మాట్లాడే నోరు, చెడును చూసే కళ్ళు, లేదా చెడు కార్యాలు చేయటానికి పరుగెత్తే పాదాలు, ఇవేవి లేకుండా నువ్వు దేవుని సన్నిధిలో ఒక్క మాట మాట్లాడినా అది దేవుని సన్నిధికి చేరుతుందా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. కొవ్వు పట్టిన మాటలు మాట్లాడకుండా, ఆ కొవ్వునంతా, మనలో ఉన్న కొవ్వునంతా మనం తొలగించుకోవాలి. అది దేవునికే సమర్పించాలి. మనం అంటాం కదా, చాలామంది వాడికి బాగా కొవ్వు పట్టిందండి, కొవ్వు పట్టిన మాటలు మాట్లాడుతున్నాడు, కొవ్వు పట్టిన పనులు చేస్తున్నాడు అని చెప్పి మన నోటితో మాట్లాడతాం కదా. దేవుడు ఏమంటారంటే, ఈ కొవ్వు అంతా నాదే, అది నా సన్నిధిలో సమర్పించాల్సిందే. అంటే నీ అతిశయం ఏదైతే ఉన్నదో అదంతా దేవునికి సమర్పించుకొని దేవుని దగ్గర నిన్ను నువ్వు తగ్గించుకోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. ఏ లోపము లేకుండా నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. నీ కాళ్ళు చేతులలో పాపం లేకుండా, చెడు నడతలు నడవకుండా, చెడు మాటలు మాట్లాడకుండా, చెడువి చూడకుండా యోగ్యమైన దానివిగా నువ్వు దేవుని సన్నిధిలో వచ్చి నిలవబడి, ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గర మొరలిడతావో అప్పుడు ఖచ్చితంగా నీ యొక్క మాటని దేవుడు అంగీకరిస్తాడు. నీకు శ్రేష్టమైన దానిని దేవుడు అనుగ్రహిస్తాడు. అలా కాకుండా నువ్వు దేవుని సన్నిధికి వచ్చేసి, నా పని నేను చేసుకుంటాను, నా నడకలు ఇష్టం వచ్చినట్టు నడుస్తాను, నా ఇష్టం వచ్చింది నేను ఆలోచించుకుంటూ కూర్చుంటాను, నేనైతే ఎక్కడ కూడా మారను, కానీ నేను నీ రక్షణ పొందాను కాబట్టి సర్వము సకలము నువ్వు చేయమంటే దేవుడు అలా చేస్తానని బైబిల్ గ్రంథంలో ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ మీ బైబిల్లో ఏమన్నా ఉంటే నాకు చూపించండి. రక్షణ పొందితే చాలు, ఇక ఏమీ లేదు, నేను పరలోకానికి తీసుకుపోయి అందులోని కూర్చోబెడతాననే మాట ఎక్కడైనా ఉంటే మీరు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బాప్తిసంలోనే ఎన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు యోహాను బాప్తిసం ఇచ్చాడు,
యోహాను బాప్తిస్మము అని అనబడిందా? అది ఓన్లీ మారు మనసు బాప్తిసం. ఆ మారు మనసు బాప్తిసం అయిపోయిన తర్వాత మరలా అపోస్తలులు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు రక్షణ బాప్తిసం ఇచ్చారు యేసు నామములో. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మారు మనసు బాప్తిస్మం ఇచ్చారు యోహాను గారు. కానీ యోహాను గారు ఇచ్చిన తర్వాత మరలా రక్షణ బాప్తిస్మం అనేది ఆ మొట్టమొదటి కాలంలో అనేక మందికి మరలా యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఇచ్చారు. బైబిల్ గ్రంథంలో ఉంది. మారు మనసు బాప్తిస్మం అయిపోయింది, రక్షణ బాప్తిస్మం అయిపోయింది. ఇప్పుడు మూడో బాప్తిస్మంలోకి కూడా మనము వెళ్ళాలి. అదేం బాప్తిస్మం? అబ్బా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అగ్ని బాప్తిస్మం కూడా ఉన్నది. ఈ అగ్ని బాప్తిస్మం మనలో ఉన్న ప్రతి లోపాన్ని కాల్చివేస్తుంది. ఒకవేళ నీలో అయోగ్యమైనవి ఉంటే, కొయ్య, కాలు, కర్ర, గడ్డి అనే వాటి మీద ఏదైనా కట్టబడుతుందే, అగ్ని వేసినప్పుడు అది కాల్చివేయబడుతుంది అని చెప్పాడు. అలాగే మనం కూడా మన విశ్వాసం దేన్ని ఆధారం చేసుకొని ఉంది? మన విశ్వాసము దేనిని ఆధారం చేసుకొని ఉంది? మనము దేని మీద మన పునాదులు కట్టుకున్నాం? ఆ అగ్ని వేసినప్పుడు కాలిపోకుండా మనం ఉండగలగాలంటే మన యేసు మీదే మన పునాది వేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు మీద పునాది వేసుకోవాలని అంటే అంత ఈజీ కాదు. యేసు మీద పునాది వేసుకోవాలి అని చెప్పగానే మేము యేసుక్రీస్తు మీద వేసేస్తామండి అని అంటే కాదు. యేసుక్రీస్తులో పాపం అనేది చెప్పండి, తెలుసుగా మీకు. మరి మీరు ఆ పునాది ఆయన మీద వేసుకోవాలంటే మీలో కూడా పాపము అనేది మరి అంత ఈజీ కాదు. నేను వేసేసుకుంటానంటే వేసుకోవటానికి కుదురుద్దా? చెప్పండి. ఆయన పరిశుద్ధుడు గనుక మీరు మీ పునాది ఆయన మీద వేసుకోవాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. ప్రియ దేవుని సంగమా, ఈరోజు నేను చివరిగా చెప్పే మాట ఒకటే. మీరు మీ యొక్క కోరిక నెరవేరాలి అని అంటే, మీ యొక్క ఇష్టాలు నెరవేరాలి, మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి, మీరు యోగ్యమైన వ్యక్తులుగా దేవుని సన్నిధిలో కనబడాలి అని అంటే, మొట్టమొదటిగా మీ కాళ్ళలో పాపం లేకుండా, మీ చేతుల్లో పాపం లేకుండా, మీ నోటిలో పాపం లేకుండా, మీ కళ్ళలో పాపం లేకుండా, మీ హృదయములో పాపం లేకుండా చూసుకోండి. అప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ఆయనని ఏం అడిగినా అది నీకు ఇస్తాడు. చివరిగా నీ కొవ్వుని పక్కన పెట్టుకో. శరీరంలో ఏ భాగంలో కొవ్వు ఉందో, కొన్నిసార్లు ఎదురు తిరిగే కొవ్వు ఉంటుంది, కొన్నిసార్లు మాట లెక్క చేయని కొవ్వు ఉంటుంది కదా. కొన్నిసార్లు ఇష్టానుసారంగా మాట్లాడే నోటిలో కొవ్వు పట్టిన పనులు చేసే విధంగా మన శరీరంలో నరనరాల్లో, అందుకని అంటాడు అక్కడ, ఇదిగో ఎక్కడెక్కడ ఉందో కొవ్వు, ఆ కొవ్వు అంతటిని వేరుపరచి ఇదిగో దాని మీద, అంటే ఆ పేగులన్నీ కూడా తీసి బయట బారేయాలి కాబట్టి దాని మీద ఉన్న కొవ్వును కూడా తీసి వేరు చేసి అది బలిపీఠం మీద పెట్టు, మిగతాదంతా పారాయి. యోగ్యమైనది దేవునికి ఇవ్వాలి, అయోగ్యమైనది బయట పారవేయాలి. దేవునికి స్తోత్రం. యోగ్యమైనది దేవునికి, అయోగ్యమైనది లోకానికి. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నామంటే అయోగ్యమైనది దేవునికి ఇస్తూ, యోగ్యమైనదేమో లోకానికి ఇస్తూ మనం ముందుకెళ్తున్నాం. అందుకనే దేవుడు అంటారు, అసలు శ్రేష్టమైన నీకు ఇచ్చాను రా బాబు, ఆ కలువరి సిలువలో నీ పరం చేశాను. రేపు పరలోక రాజ్యంలో తీర్పు రోజున నీకు అర్థమవుతుంది ఆ యొక్క సిలువ విలువ ఏమిటో, ఆ రక్తము యొక్క విలువ ఏమిటో, ఆ గొర్రె పిల్ల విలువ ఏమిటో, ఆ యేసయ్య విలువ ఏమిటో అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు రొమ్ము కొట్టుకొని, అప్పుడు దుఃఖిస్తూ, అయ్యో నేను ఎంత పాపిని, నేను ఎందుకు అర్థం చేసుకోలేదు దేవుని ప్రేమ అంటావు. సమయం గడిచిపోయింది మిత్రమా. ఇంకక్కడ మారు మనసు పొందటానికి ఏమీ లేదు. మారు మనసు పొందటానికి ఇక్కడే అవకాశం ఉంది, కానీ
అక్కడికి పోయిన తర్వాత తీర్పు తర్వాత రెండవ రాకడలో నేను ఇప్పుడు మారతాను అని అంటే కుదురుతుందా? నేను ఇప్పుడు మారతానయ్యా, ఇప్పుడు రక్షణ పొందుతానయ్యా, ఆ సిలువలో దొంగ ఇప్పుడే రక్షణ పొందాడు కదా, అలాగే రక్షణ పొందుతానయ్యా అని అంటే కుదురుద్దా? అది అప్పుడు, ఇప్పుడు కాదని చెబుతాడు. నీకు చాలాసార్లు సమయం ఇచ్చాను, చాలాసార్లు అవకాశం ఇచ్చాను, చాలా వాక్యాలు నీకు నేర్పాను, అయినా నువ్వు మారలేదంటాడు దేవుడు. ఒకవేళ నువ్వు విని మర్చిపోతావేమో కానీ ఈ ఉపదేశం దేవుడైతే మర్చిపోడు. ఈ యొక్క ఫోటో అంతా రేపు ఇప్పుడు రికార్డ్ చేస్తున్నారే, ఈ రికార్డ్ అంతా మళ్ళీ మీరు రేపు పరలోక రాజ్యంలో చూస్తారు. హల్లెలూయా. అది తీర్పుగా మీకు రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. హల్లెలూయా. కనీసం మనం ఏదైతే తీర్మానం చేస్తామో దాని వైపుగా నడవటానికి ప్రయత్నం చేస్తే మనం ఆదరించబడతాం. ఇక్కడ మీరు గమనించండి, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఒక చక్కని మాట, 8వ అధ్యాయము 26వ వచనం. అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెను, హల్లెలూయా. మీకు 2 సహాయాలు ఉన్నాయి. ఈ మాట నేను చెప్పాలి ఈరోజు. 5 నిమిషాలు మీరు నాకు టైం ఇస్తే ఈ 2 చెప్పి నేను ముగించేసి వెళ్ళిపోతా. మీకు వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను వీలైతే ఈ రాష్ట్రం నుంచి కూడా దూరంగా పంపించమని కోరుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాస్తవానికి నేను ఈరోజు ఇది అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ బైబిల్ కాలేజీకి వెళ్ళాల్సింది. డాడీ ఇంకా పిలవలేదు. దేవుని చిత్తం అయితే వచ్చే ఆదివారం రోజు వెళ్తాను. సోమవారం నుండి మరలా ఆదివారం వరకు అక్కడ ఉంటాను. అటు తర్వాత ఆస్ట్రేలియాలో బైబిల్ కాలేజీ ప్రారంభించబడుతుంది, జీవన్ రాజ్ ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజీలో. దేవుని చిత్తమైతే అక్కడికి వెళ్ళి ఒక 4 నెలలు 5 నెలలు ఉండాల్సి వస్తుంది. దానిలో నేను పాలు పంపులు పొందాలని నా హృదయ వాంఛ ఉన్నది. కనుక మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇక రాబోయే రోజుల్లో నేను ఎక్కువగా దేవుని నిమిత్తం వాడబడాలని ఒక తీర్మానం తీసుకున్నాను. అందుకనే శ్రేష్టమైన మాటలు మీకు చెప్తున్నాను. నేను మరలా ఎక్కువ రోజులు మీ మధ్య ఉండకపోవచ్చు. రేపు ఎక్కడికి వెళ్ళి ఏం సేవ చేస్తాను అంటే నా తీర్మానం మారింది, నా ఉద్దేశం మారింది. కనుక నేను సంవత్సరంలో అప్పుడప్పుడు వచ్చినా మీకు చేస్తాను, కానీ రెగ్యులర్గా అయితే ఇక నేనైతే ఉండదలుచుకోలేదు. నా సేవ విస్తరించదలుచుకున్నాను. కనుక ఈ 2025వ సంవత్సరంలో ఘనంగా నా సేవ విస్తరించబడేలాగా మీరు నాకు చేసే సహాయం ఏదన్నా ఉంటే మీరు చేసే ప్రార్థనే. హల్లెలూయా. ప్రార్థన చేస్తారా? హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్ళినా మా సేవకుడు అని ఘనంగా చెప్పుకునేటట్లుగా, మా సేవకుడు మా అయ్యగారు అని చెప్పి ఘనంగా చెప్పుకునేటట్లుగా అనేక వేదికల మీద నేను కనబడతాను. ఖచ్చితంగా ఈ సంవత్సరం దేవుడు నా హృదయవాంఛ నెరవేర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు ఇస్తున్నాడు. అటువలే ఆత్మయు మనకు సహాయం చేస్తున్నాడు. ఎలాగ యుక్తంగా నడవాలో మనకి తెలియదు, కానీ ఆయనే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే మనం నడవాల్సిన దారి ఏదో తెలియదు, మనం ఎలా ప్రార్థన చేయాలో, ఎలా దేవునికి ఒప్పుకోలు చేసుకోవాలో తెలియదు. కనుక ఆత్మే మనలో ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి మనం ఆత్మపూర్ణులుగా ఉండాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు దేవుడు. అలాగే ఎవడైతే పరిశుద్ధంగా ఉంటాడో వాడిలోనే నేను ఉంటానని చెప్పాడు ఆత్మ. అర్థమైందా? పరిశుద్ధ ఆత్మ ఎవరిలో ఉంటాడంటే పాపం ఉండేవాళ్ళలో ఆయన ఉండడు, ఖచ్చితంగా ఉండడు. కాబట్టి మనం జాగ్రత్త చేసుకోవాలి. 2 ఆయన అంటాడు, ఇదిగో
అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లుగా ఆయన అన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుకి మనము సహోదరులం కదా, సహోదరులుగా ఉన్నాము. ఆయన జ్యేష్ఠుడు అంటే అన్న, ఆయన అన్న, మనము తమ్ముళ్ళు. కాబట్టి అన్న ఏం చేస్తాడంటే తమ్ముళ్ళ బాగు కోరతాడు. అన్న ఎక్కడికైతే వెళతాడో, ఇప్పుడు మనం చూస్తున్నాం శ్యాము మిగతా వాళ్ళందరినీ లాక్కొస్తాడు. వెనకమాల వాళ్ళు నేర్చుకోవటానికి కానీ ఇవన్నీ పెట్టడానికి కానీ వాళ్ళందరికీ నేర్పించి వాళ్ళందరూ సరిగా చదువుకోవటానికి కానీ ఇవంతా ఆలోచనలన్నీ కూడా వాళ్ళలో రేకెత్తిస్తాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు. అలాగే దేవుడు కూడా ఆయన ఇప్పుడు మనందరికీ జ్యేష్ఠుడు, అన్న. కాబట్టి అన్న ఎవరి మేలు కోసం పనిచేస్తున్నాడంటే తమ్ముళ్ళ మేలు కోసం కదా. అందుకనే ఆయన ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను అంటాడు. హల్లెలూయా. అంటే మిమ్మల్ని ఆయన నిర్ణయించుకున్నాడు, ఆయన మిమ్మల్ని పిలిచాడు, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, రక్షణ అనేది మీకు ఇచ్చాడు, మహిమ అనేది మీలో నింపాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ సహాయం ఉంది, యేసుక్రీస్తు ప్రభు యొక్క సహాయము కూడా మనకుంది. కనుక మనం తప్పటడుగులు వేస్తా పడిపోతామేమో అనే భయం మనకి లేదు. ఆయన ఒక పక్క అన్నలాగా నడిపిస్తున్నాడు, ఒక పక్క పరిశుద్ధాత్ముడు మన చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. మనకింత ఆదరణ ఉంది. అయితే మనమే మాటి మాటికి మేము పడతాం అన్నట్టుగా మనమే పడిపోతున్నాం. కానీ ఆయన మనల్ని పడకుండా కాపాడాలని ఆయన ఆదరణ మనకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రక్షణ కార్యం అనేది అది గనక చూస్తే నాకు ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పడిపోతామేమోనని, లేకపోతే మనం అందుకున్న రక్షణకి మనం ఎక్కడ దూరం అయిపోతామో, మనం ఎక్కడ నాశనం అయిపోతామోనని ప్రతి సందర్భంలో కూడా ఆయన మన కోసం పడుతున్న ఆరాటం, తపన చూస్తే అది అంతగా ఉండదు. ఆత్మను మనకెందుకు అనుగ్రహించాడు? రక్షణ అనేది మనకిచ్చిన ఆయన ఆత్మను ఎందుకు అనుగ్రహించాడు? మనల్ని గైడెన్స్ చేయటానికి, మనల్ని సక్రమమైన మార్గాన్ని తీసుకొని వెళ్ళటానికి ఆయన మనకి ఆత్మను అనుగ్రహించాడు. ఈ ఆత్మలో మనం నిలవబడితే మనం ఎప్పుడు కూడా తప్పిపోం. పరలోక రాజ్యము చేరేంత వరకు కూడా మనం సరైన మార్గంలోనే నడుస్తాం. అయితే మనమేం చేస్తున్నామంటే, మొదట్లోనే ఆదిలోనే హంసపాద అన్నట్టుగా మనం రక్షణ పొందుతున్నాము, కానీ శరీర నియమాన్ని అనుసరించి నడుస్తున్నాం. అంటే ఉన్నతమైన దానినేమో మనం కొట్టివేస్తున్నాము, శాశ్వతమైన దాన్ని మనం కొట్టివేస్తున్నాము, వ్యర్థమైన దాన్ని మనము అంగీకరించి నేను శరీరంలోనే బతుకుతాను కానీ నీ కృప నాకు దయచే అంటున్నాం. ఇది జీవ మార్గము, ఇది మరణ మార్గం. ఈ మార్గంలోకి నేను పోతానని చెప్తూ ఈ మార్గంలో ఉన్నవన్నీ నాకు కావాలి అని అంటున్నాం. ఎలా వస్తాయండి? హైదరాబాదులో ఉన్న సాఫ్ట్వేర్లన్నీ కూడా అమరావతిలోకి రావాలి అంటే కుదురుద్దా చెప్పండి? కుదరాలంటే మనం కూడా హైదరాబాద్ పోవాలి కదా. కానీ నేను ఇక్కడే ఉంటాను, నాకు అన్నీ ఇక్కడికి రావాలి అని అంటే వస్తాయా? రావు. కనుక మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క ప్యాకేజీని మనం అర్థం చేసుకోవాలి. ప్రియ క్రైస్తవ సంఘమా, పాప నియమాన్ని కొట్టివేసి ధర్మశాస్త్ర నియమాన్ని నెరవేర్చి ఆత్మ సంబంధమైన నియమాన్ని నీకు అనుగ్రహించిన యేసు వైపు చూస్తూ విశ్వాసములో ఆయనను కొనసాగిస్తూ ఆయన్ని వెంబడిస్తూ మన ముందు ఉంచబడిన పరుగు పందెములో పరిగెత్తాలి. నడవటానికి కాదు, పరిగెత్తాలి. అసలు మీరు నడవటం కూడా కాదు, కమ్మంగా చాప దిండు తెచ్చుకొని పడుకున్నట్టే ఉండారు. నాకైతే పడుకుని ఉండారు. నిజానికి దీని మీద ఒక పట్టు ఏదైతే కలిగి ఉన్నామో అది గనక నేను ఇతర దేశాల్లో ప్రకటిస్తే, ఈ మాటలు నేను గనక ఇతర దేశాల్లో ప్రకటిస్తే అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకు అని అంటే వాళ్ళకి ప్రత్యక్షత కావాలి, వాళ్ళకి హీలింగ్స్ కాదు, ప్రత్యక్షత కావాలి. బైబిల్లో నుంచి ప్రూవ్ చేయాలి, వాక్యములో నుంచి ప్రూవ్ చేయాలి. మన ఉద్దేశాల్లోంచి కాదు, వాక్యములోంచి ప్రూవ్ చూపించాలి వాళ్ళకి. అందుకని నేను ఏది చెప్పినా వాక్యము చేతనే చూపిస్తాను, కానీ మీకు వృధాగా కాదు. ఎప్పుడు కూడా నేను వాక్యంలో లేని మీకు చెప్పలేదు, చెప్పబోను కూడా. వాక్యములో నుంచి చూడాలి. అందుకనే ఈరోజు మనం అర్థం చేసుకుందాం,
మనం యోగ్యమైన బలిగా, అంటే మనం ఏది చెప్పినా దేవుని సన్నిధికి వెళ్ళాలి, అది అంగీకరించబడాలి అని అంటే మనము ఏ లోపాలు లేకుండా మనం వెళ్ళాలి. మన కాళ్ళు చేతులతో పాపం, మన నోటితో పాపం, కళ్ళతో పాపం లేకుండా యోగ్యమైన రీతిగా మనం ఇప్పుడు బలను సమీపిస్తున్నాం కనుక ఏ విధమైన లోపం లేకుండా అవన్నీ కూడా విడిచిపెట్టి నీ పాద సన్నిధికి నేను వస్తున్నాను యేసయ్యా అని చెప్దాం. మన కొవ్వు అంతా కరిగిపోవాలి. ఇంకా మన అతిశయము, మన కోపం, మన ద్వేషం, ఇవన్నీ కొవ్వు లాంటివి అన్నమాట. ఇవన్నీ కూడా కాల్చివేసుకొని దేవుని సన్నిధిలో, ప్రభువా నా కొవ్వు అంతా నీ సన్నిధిలో పెడుతున్నా, నాకు అవసరం లేదు, ఇంకా ఇదిగో నీకు ఇచ్చేస్తున్నాను, ఏదైనా ప్రభువా నీ సన్నిధిలో నేను నిరంతరుడుగా నిలవబడతాను, నాది అంగీకరించు ప్రభువా నన్ను అని అంటే ఆయన ఖచ్చితంగా నిన్ను అంగీకరిస్తాడు. దేవుని కృప నీకు తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని రక్షణ చాలా గొప్పది. నువ్వు అనుకుంటున్నావు రేపు పరలోకం ఉందో లేదో, ఎవడ చూడొచ్చాడు, ఇవన్నీ ఎవడ చెప్పొచ్చాడు, ఎవరు ఎప్పటికి రాజో రెడ్డో అని చెప్పి మీరు అనుకుంటారేమో. కానీ నీ జీవితంలో ఉన్న విషయాల సాక్షిగా చూస్తే నీకు అర్థమవుతుంది ఖచ్చితంగా పరలోకము, పాతాళము ఉన్నాయని. నీ జీవితంలో దుఃఖము అది పాతాళానికి సంబంధించింది, నీ జీవితంలో సంతోషం అది పరలోకానికి సంబంధించింది. చూడు, ఇప్పుడు నీకు ఏడుపు కావాలా, సంతోషం కావాలా? ఏం కావాలి నీకు? నీకు సంతోషం కావాలా? సంతోషం అనేది నీ జీవితంలో కిక్కిస్తుందా? ఏడుపు అనేది నీ జీవితంలో కిక్కిస్తుందా? చెప్పండి. కొంతమంది ఏడవటానికి పుట్టినట్టు పద్దాకలు ఏడుస్తుంటారు. ఏడ్చే వాళ్ళని చూస్తే నాకు చెడ్డ చిరాకు. అనవసరంగా ఏడ్చే వాళ్ళని చూస్తే నాకు భలే చెడ్డ చిరాకు, తెక్క వస్తుంది నాకు. కారణం లేకుండా ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఏడుపు అనేది నీ జీవితంలో ఉంటే అది నీకు కిక్కిస్తుందా? చెప్పండి, చెప్పాలి అందరూ గట్టిగా. కొంతమంది మాకు బాగా సంతోషంగా ఉందంటున్నారా? అంటున్నారు అలాగా. ఏడుపుని ఎవరు కోరుకుంటారండి? దుఃఖాన్ని ఎవరు కోరుకుంటారు చెప్పండి. కాబట్టి ఎంత చిన్న దుఃఖాన్నే నీ జీవితంలో నువ్వు వద్దు అని అంటున్నావు, మరి శాశ్వతమైన దుఃఖం అగ్ని ఆరదు, పురుగు చావదు. నేను చేతులు కడుక్కుంటున్నా, ఈరోజు నేను మీకు చెప్పా, ప్రభువైన యేసుక్రీస్తు సాక్షిగా, వేవేల దూతల సాక్షిగా, పరిశుద్ధుల సాక్షిగా, సెరూపులు కెరాబుల సాక్షిగా, తండ్రి సాక్షిగా, పరిశుద్ధాత్మ సాక్షిగా నేను చెప్తున్నా, పాతాళం ఉంది, పరలోకం ఉంది. ఈ దేవుడు నోట్ చేసుకుంటున్నాడు, ఇప్పుడు నోట్ చేసుకుంటున్నాడు ఆయన. పాతాళం ఉంది, పరలోకం ఉంది. ఏది కావాలి నీకు? ఏది కావాలి? నీ జీవితంలో ఒకరోజు 10 నిమిషాలు వచ్చి ఏడుపుకే నువ్వు ఇంత బాధపడితే నీ జీవితాంతం అగ్ని ఆరదు, పురుగు సావదు. యాతన పడతావు, యాతన పడతావమ్మా, యాతన పడతావు నాన్న, యాతన పడతావు తల్లి. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మన క్రియలు మంచివిగా మనం ఉంచుకుందాం. అవి ఏదో మనం వాటితో వచ్చే సంపాదన వల్ల మనం జీవితాంతం బ్రతుకుతాము అని అనుకోకూడదు. ఎందుకనంటే అది మన జీవితాల్లో ఆశీర్వాదం కలుగచేయదు. ఆశీర్వాదం తీసుకొస్తుంది మనం అనుకుంటాం, నిజానికి అది ఆశీర్వాదంగా ఉండదు. దానివల్ల శాపాన్ని మనం భరిస్తాం. దాని మీద మనసు పెడితే నిజంగా అది మనల్ని పట్టి పల్లార్చి అది నాశనానికి తీసుకొని పోతుంది. కనుక మనము దేనితో కూడా మనము సాంగత్యము చేయకూడదు. లోపాలతో దేనితో కూడా, లోకాశ, నేత్రాశ, జీవపు డంబం అనే వాటితో దేనితోటి కూడా మనము ఐక్యత కలిగి ఉండకూడదు. కనుక విశ్వసించబడిన మీరందరూ కూడా, మనకి పాప నియమము కొట్టివేయబడింది, ధర్మశాస్త్ర నియమం నెరవేర్చబడింది. ఈ ధర్మశాస్త్ర నియమము ఎన్ని వేల సంవత్సరాలు లోకాన్ని ఏలిందో తెలుసా? 4000 సంవత్సరాలు ధర్మశాస్త్రం. ఇదే ధర్మశాస్త్ర నియమం 1000 సంవత్సరాలు పనిచేసింది. కానీ ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఆ కలువరి శిలువలో దానికి సమాప్తం చేయటం ద్వారా 2025 సంవత్సరాల వరకు మనం నెమ్మది అనుభవిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆ మధ్యలో ఉన్న ప్రజలు ఎంతగా 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 నలిగిపోయారు మీరు చూడండి, ఎంత నలిగిపోయారు.
కానీ మనకైతే ఇప్పుడు దేవుడు అద్భుతమైన విడుదల ఇచ్చాడు. ఇది మనం ఆలోచన చేసి ఇది మనము మన మన జీవితాల్లో ఆచరణలో పెడితే గొప్ప సంతోషం మనకు వస్తుందండి. మనము నిజంగా జీవములోనికి మనం దాటుతాం. జీవము సమాధానం అని ఉంది. ఆత్మానుసారమైన జీవితము, సమాధానము, జీవము. మనలో జీవం ఉంది, ఇంకా మనలో సమాధానం ఉంది. ఆ సమాధానానికి కర్తలుగా మనం ఉంటాం. కనుక వ్యర్థమైనది ఏది ఆత్మలో ఉండదు, శరీరములోనే సమస్త విధాలైన వ్యర్థాలు, మరణము అనేది, నాశనము అనేది దానిలో ఉంది, కానీ దీంట్లో లేదు. కనుక విశ్వసించిన మీరందరూ కూడా చెప్పబడిన ప్రతి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఇవి మీకు చెవులకు ఎక్కడానికి కొద్ది కష్టంగానే ఉంటుంది, కానీ మీరు చెవులకు ఎక్కించుకోండి. చెప్పబడిన మాటల్ని మీరు వినండి. ఎందుకంటే ఇవి ఎందుకు అపవాది మీ చెవులకు ఎక్కనీయదంటే, మీరు ఎంత రక్షింపబడినా రేపు నరకానికి పోవటమే దానికి ఇష్టం. దానికి కిక్కొచ్చే సంగతి ఏందో తెలుసా? లోకంలో ఉండేవాళ్ళు నీ గురించి దానికి ఎటువంటి ఇది లేదు. దేవుడి ప్రజలని చెప్పుకొని, దేవుని బిడ్డలని చెప్పుకొని పాపంలో పడి నశించిపోయి రేపు అగ్నిలో కాల్చబడుతుంటారే, అప్పుడు మిమ్మల్ని చూస్తే దానికి కిక్కు వస్తుంది. అసలు ఆహా, ఇది కదా అసలు కిక్కు అంటది. ఏదో రక్షణ అని బరిగెత్తారు, నిలబట్టం చేత కాలేదు, ఒక్కసారి ఎట్ట వేసి అట్ట లాగా ధమాలను పడ్డారు, ఇప్పుడేమో అగ్నిలో కాలుతున్నారు. ఏంది వీళ్ళు చేసేది? వీళ్ళంట ఉట్టికి ఎక్కలేనమ్మా, స్వర్గానికి ఎక్కుతానని వీళ్ళు లేదు, ఏమీ చేయలేరు, పరలోకానికి పోతారంటే యాడికి పోతారా మీరు? యాడికి పోతారా మీ దుంపలు లేగా అని చెప్పి మనల్ని పట్టి పల్లార్చినప్పుడు దానికి అసలైన సంతోషం. మరి దేవునికి ఏం సంతోషం? దేవునికి ఏం సంతోషం చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం తీయండి ఒకసారి. ఒకే మాట చెప్పి ముగిస్తా. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. హల్లెలూయా. ఎప్పుడు చేతగా దొక్కిస్తాడు? పైకి వెళ్ళి కొంచెం చదువు. ఎప్పుడు దొక్కిస్తాడంట? సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక దొక్కిస్తాడు. ఎప్పుడు చితక దొక్కిస్తాడు? కీడు విషయమై నిష్కపటంగా, మేలు విషయమై జ్ఞానులుగా. హల్లెలూయా. అకార్డింగ్ టు రోమన్స్, మేలు అంటే ఏంటి చెప్పాను మీకు. రోమీయులకు రాసిన పత్రిక ఆధారంగా మేలు అంటే ఏంటి చెప్పక్కాయ్, చిన్నక్కాయ్. మేలు అంటే కాదు. రోమీయులకు రాసిన పత్రిక ఆధారంగా మేలు అంటే ఏంటి? దగ్గరికి వచ్చావు కానీ అదే ఏంటి? దేవుని గురించి అన్యజనులకు తెలియజేయటం అనేది మేలు. హల్లెలూయా. అక్కడ రాస్తాడు పౌలు గారు క్లియర్గా, నువ్వు ఇతరులకు చేసే మేలు ఏదైనా ఉంది అని అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పటమే. నువ్వు 100 రూపాయలు ఇస్తావు అయిపోతాయి, 1000 రూపాయలు ఇస్తావు అయిపోతాయి, ఒక ప్యాకెట్ రక్తం ఇస్తావు అయిపోద్ది, ఒక కిడ్నీ ఇస్తావు అయిపోద్ది. కానీ వాడి జీవితంలో నువ్వు శాశ్వతమైన మేలు చేసినట్ట అదేదో ఒక పార్టు. కానీ అసలైన మేలు ఏంటంటే నువ్వు యేసుక్రీస్తుని గురించి వాడికి చెబితే అదే అసలైన మేలు అన్నాడు. హల్లెలూయా. అందుకంటే మీరు మేలు విషయమై జ్ఞానులుగా ఉండండి అన్నాడు. మీరు గనక యేసుక్రీస్తుని గురించి పరిచయం చేస్తే, కీడు విషయమై నిష్కల్మషంగా ఉంటే సాతాను మీ కాళ్ళ క్రింద చితక ద్రొక్కబడతాడు. అప్పుడు కిక్కు.
అప్పుడు యేసయ్య కిక్కు. హల్లెలూయా. ఎప్పుడైతే మీ కాళ్ళతో సాతాన్ని చితక దొక్కుతారో అప్పుడు యేసయ్యకి కిక్కు. మీరు కిక్కు కలిగిస్తారా లేదా? హల్లెలూయా. ఉంటారా? మీ వాళ్ళకని చూస్తుంటే సాతానికి కిక్కిచ్చేవాళ్ళ కనపడుతున్నారు కానీ దేవునికి కిక్కిచ్చేవాళ్ళగా కనపడలేదురా బాబు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ప్రతి బలహీనతను బట్టి సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన ఈ లోకంలోకి బలహీనుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడు? ఎందుకంటే మానవ శరీరం బలహీనమైనదని తెలుసు. ఆయన ఒప్పుకున్నాడు. ఆత్మ సిద్ధంగా ఉంది కానీ శరీరం బలహీనం అని చెప్పి ఆయనే ఒప్పుకున్నాడు కదా. కాబట్టి మన శరీరం బలహీనమైందని ఆయనకి తెలుసు. అందుకనే బలహీనమైన ఈ శరీరములో బలమును నింపాడు ఆయన. ఇప్పుడు ఈ పునరుద్ధాన శక్తిని పోశాడు. ఇప్పుడు బలహీనత అనేది ఉంది అని అంటే ఒప్పుకోడు ఆయన. ఎందుకంటే మంటి ఘటమైన నాలో నీవు మహిమైశ్వర్యమును నింపితివి, మారని నీ కృపలో నీ మమతల కోటలో జీవించద కృతజ్ఞతతో కృపాకరుడా అభినందనం నీకే నా యేసయ్యా, అభిషిక్తుడా నీకే ఆరాధన. సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు, సదా తోడు నిలిచావు నా అండవై. సరిరారయ్యా నీకెవ్వరు, సదా తోడు నిలిచావు నా అండవై. భయమేమీ లేదు, నా బలము నీవే. భయమేమీ లేదు, నా బలము నీవే. ఓటమే లేదు, నా జయము నీవే. అభినందనం నీకే నా యేసయ్యా, అభిషిక్తుడా నీకే ఆరాధన. సరిరారయ్యా యేసయ్యా సదా తోడు నిలిచావు నా అండవై. ఎదురవుతున్న పోరాటాలలో నాతో నిలిచిన బహుశూరుడా, ఎదురవుతున్న పోరాటాలలో నాతో నిలిచిన బహుశూరుడా, నీ నామము స్మరించి స్తుతించిన ప్రతి వారికి, నీ నామము స్తుతించి స్మరించిన ప్రతి వారికి జయ జీవితమిచ్చే విజయకరుడా, జయ జీవితమిచ్చే విజయకరుడా. అభినందనం నీకే నా యేసయ్యా, అభిషిక్తుడా నీకే ఆరాధన. అభినందనం నీకే నా యేసయ్యా, అభిషిక్తుడా నీకే ఆరాధన. సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు, సదా తోడు నిలిచావు నా అండవై. సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు, సదా తోడు నిలిచావు నా అండవై. భయమేమీ లేదు,
నీకే నా యేసయ్యా, అభిషిక్తుడా నీకే ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనల్ని మరణములో నుంచి జీవంలోనికి దాటించాడయ్యా. మళ్ళా పోయి మనం మరణంలో పడదామా? ఆ పాప జీవితంలో పడదామా? యేసయ్య విలువ రేపు మరణం తర్వాత మనకు అర్థమవుతుంది. యేసయ్య విలువ ఏంటో, మనం పొందిన రక్షణ విలువ ఎంతో, అది రేపు మరణం తర్వాత మనకు అర్థమవుతుంది. అప్పుడు మనము ఇప్పుడు అర్థం చేసుకుంటానయ్యా, ఇప్పుడు మారతానయ్యా, ఇదిగో నరకం ఉందని ఇప్పుడు తెలిసింది కదా అని అంటే, పలానా 2025 సంవత్సరం పలానా జనవరి నెలలో పలానా 26వ తారీఖున మీ పాస్టర్ గారు చెప్పారా? చెప్పారు కాబట్టి మీరు ఎందుకు నమ్మలేదు? ఎట్టాగే ఒక ఆయన అతి తెలివి కలిగినోడు ఉన్నాడు. ఆయన అన్నాడు, ధనవంతుడు నరకానికి పోయాడు, లాజర్ ఏమో పరలోకానికి పోయాడు, అబ్రహాము రొమ్మున ఆనుకొనబడ్డాడు. ఇప్పుడు ఈయన అంటాడు, ఇదిగో నేను వస్తే వచ్చాను కానీ నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా లాజర్ని నువ్వు పంపించయ్యా. మళ్ళా ఒక్కసారి లాజర్ను పంపిస్తే వాళ్ళు నమ్ముతారు. ఒకడు మృతులలో నుండి తిరిగి లేచి చెబితే వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా ఉంటారని అంటే, భూలోకంలో ప్రవక్తలు బోధకులు అందరూ ఉన్నారు. ఆ ప్రవక్తలు బోధకులు మాట నమ్మని ఎడల ఒకడు మృతులలో నుండి తిరిగి లేచినా నమ్మరు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము సత్యమైనది. ఒకడు మరణించి తిరిగి లేచినా చెప్పినా నమ్మర్రా బాబు. ఎందుకంటే వారికన్నా గొప్పగా చెబుతారు బోధకులు. నీ బోధకుడు మాట వినకపోతే, నీ ప్రవక్త మాట నువ్వు వినకపోతే, సాక్షాత్తు దేవుడే దిగొచ్చి చెప్పినా, ఎందుకంటే ఆయన దిగొచ్చాడు కదా. 2025 సంవత్సరాల నాడు దిగొచ్చి చెబితే నమ్ముతున్నామా మనం? అంటే దేవుడు మాట అంటే మనకు కేర్లెస్ కదా. ఎవడన్నా చెబితే బగు నమ్ముతాం. ఎవడన్నా ఇక ఈ ఎలక్షన్లు వచ్చినాయి అని అంటే మన కులపోడి ఏదైతే చెప్పాడంటే ఇంకా అసలు మనకు అదే వేదవాక్కు కదా. ఇక భలే గమ్మత్తుగా ఉంటుంది. అయితే అప్పుడైతే మిమ్మల్ని ఎలా మోసం చేయొచ్చో భలే ఈజీగా మాకు అర్థమవుతుంది. ఈజీ మనీ అని అంటే నమ్ముతారు. మనం ఎప్పుడు కూడా అటువంటి వాటికి అట్రాక్ట్ అనేది కాకూడదు. దేవుడు అసలు మనకి ఎంత గొప్ప కృప ఇచ్చాడో అది తరచి 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 రోమిలికి రాసిన పత్రికలు ఎంత అద్భుతంగా రాశాడు పౌలు గారు. వాస్తవానికి నేను ఇంకా ఎక్కువగా చెప్పాలనుకున్నాను కానీ టైం లేదు కాబట్టి, ఈరోజు మీకు వినే హృదయం కూడా తక్కువగా ఉంది కాబట్టి నేను దాన్ని ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చే వారం నేను చెప్తాను 6వ అధ్యాయంలో ఉన్న విషయం గురించి మాట్లాడతాను. 6వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్. 1, మరణములో ఆయనతో పాలు పంపులు పొందితేనే పునరుద్ధానములో కూడా ఆయనతో పాలు పంపులు పొందుతాం. మనం అనుకుంటాం కదా పునరుద్ధాన శక్తి మనకు కావాలి, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి బల్లలో ఉంది, ఇది తీసుకుంటే మనం శక్తి గలవారం అవుతాము అని అనుకుంటాం కదా. ఈ శక్తి మనకి ఎప్పుడు వస్తుంది అంటే మనం మరణములో ఆయనతో కూడా మరణించిన ఎడల మనం పునరుద్ధానములో మనకి శక్తి వస్తుంది. ఈ విషయాన్ని గురించి మీరు కొంచెం ఆలోచన చేసుకుంటూ ఉండండి. చదువు వచ్చిన వాళ్ళు చదువుకోండి, చదువు రాని వాళ్ళు చదివించుకోండి. 6వ అధ్యాయాన్ని మీకు ధ్యానాంశంగా ఇస్తున్నాను. వచ్చే వారం దీని గురించి కంప్లీట్గా నేను వివరిస్తాను. అంతవరకు దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం.